the word evolution includes the story of origin of life and the diversity of the living forms on earth. అంటే ఈ పరిణామము అనే దాంట్లో ఏ అంశాలు వస్తాయి అంటే జీవం పుట్టుక, భూగోళం మీద ఉండేటటువంటి సమస్త జీవరాశుల వైవిధ్యం గురించి మనము తెలుసుకుంటాం. The word organic evolution was proposed by Herbert Spencer. What does it mean? It is a continuous process of development of complex body organization from primitive, simplest level. అంటే కోట్లాది సంవత్సరాలుగా వచ్చేటటువంటి లేదా జరిగినటువంటి నిరాటంకమైన నిరవధికమైనటువంటి మార్పులు. ఈ మార్పులు ఏ దిశగా నడిచాయి అంటే సరళ స్థాయి నిర్మాణము నుంచి నేడున్నటువంటి సంక్లిష్ట స్థాయి దేహ నిర్మాణాల వైపుగా ఈ మార్పులు కొనసాగాయి. సో ఎవల్యూషన్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ కాంప్లెక్స్ బాడీ ఆర్గనైజేషన్ ఫ్రమ్ ద ప్రిమిటివ్ సింపుల్ లెవెల్. And then this evolution did not occur in a million years. Evolution occurred through billions of years. అంటే వేల కోట్లాది సంవత్సరాల్లో వచ్చినటువంటి క్రమానుగతమైనటువంటి మార్పులు అని. అకార్డింగ్ టు డబ్జాన్స్కీ, నథింగ్ ఇన్ బయాలజీ మేక్స్ సెన్స్ ఎక్సెప్ట్ ఇన్ ద లైట్ ఆఫ్ ఎవల్యూషన్. డబ్జాన్స్కీ అనే ఆయన నియో డార్వినియన్ గొప్ప శాస్త్రవేత్త. ఈ డబ్జాన్స్కీ అభిప్రాయంలో జీవశాస్త్రంలో జీవ పరిణామం కంటే ప్రాధాన్యత కలిగినటువంటిది ఇంకొక శాఖ లేదు అని. సో ఈ ఆరిజిన్ ఆఫ్ లైఫ్ అనేది నేను 2 క్లాసులుగా విభజించాను. ఎందుకంటే దాని యొక్క ప్రాధాన్యతను బట్టి మనం 2 క్లాసులుగా చెప్పుకోబోతున్నాం. ఈ మొదటి క్లాసులో మనం చర్చించేటటువంటి అంశాలు ఏమిటి అని అంటే ఉపోద్ఘాతం, బిగ్ బ్యాంగ్ థియరీ, అంటే అసలు ఈ విశ్వం అనేది ఎట్లా వచ్చింది, విశ్వ ఆవిర్భావానికి ఏ సిద్ధాంతాలు ఉన్నాయి, వాటిలో ప్రాముఖ్యమైన సిద్ధాంతమే బిగ్ బ్యాంగ్ థియరీ. దాని గురించి తెలుసుకుంటాం. అలాగే దాన్ని బట్టి ఆరిజిన్ ఆఫ్ యూనివర్స్ ఎట్లా వచ్చింది, ఫార్మేషన్ ఆఫ్ గెలాక్సీస్ అండ్ ప్లానెట్స్. మనం గెలాక్సీస్ అంటే పాలపుంతలు అంటాం నాన్న, ప్లానెట్స్ అంటే గ్రహాలు, అవి ఎట్లా వచ్చాయని. అలాగే భూమి యొక్క ఆవిర్భవించినప్పుడు ఆదిమ పరిసరాలు ఎలా ఉన్నాయి, భూ పరిసరాలు, ఫార్మేషన్ ఆఫ్ ఓషన్, సాగరాలు ఎలా ఆవిర్భవించాయి, థియరీస్ అబౌట్ ది ఆరిజిన్ ఆఫ్ లైఫ్, అంటే జీవావిర్భావం, జీవం పుట్టుక మీద కొన్ని సిద్ధాంతాలు ప్రతిపాదించబడ్డాయి. అవి ఎక్కువ ప్రస్తుత కాలంలో అవి పనికిరావు, వాటిని తిరస్కరించాము. ఎందుకంటే వాటికి శాస్త్రీయమైన నిదర్శనాలు లేవు. కానీ వాటిని మనం ఈ ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది, మన ఆలోచనలో మార్పులు ఎలా వచ్చాయి పరిణామం మీద అనేదానికి. దెన్ యూ హ్యావ్ ద బయోకెమికల్ ఎవల్యూషన్, జీవరసాయనిక పరిణామము అని. అలాగే కండిషన్స్ ఆఫ్ ఎర్లీ అర్త్, ఆదిమ భూమి మీద ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు ఏమిటి అని. తర్వాత మిల్లర్స్ ఎక్స్పెరిమెంట్, స్టాన్లీ మిల్లర్ అండ్ యురే శాస్త్రవేత్తలు ఇద్దరూ కూడా ఆ ప్రిమిటివ్ అర్త్ అట్మాస్ఫియర్ ఎలా ఉందో వాళ్ళు ఊహించుకుని ప్రయోగశాలలో ఈ మొట్టమొదట ఈ ఆర్గానిక్ మాలిక్యూల్స్, సింపుల్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ అయినటువంటి అమైనో యాసిడ్స్, షుగర్స్, ఇలాంటి వాటిని ఇనార్గానిక్ మాలిక్యూల్స్ నుంచి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. దాన్ని బట్టి ఆ రోజుల్లో కూడా ఈ వేల కోట్లాది సంవత్సరాల క్రితం కూడా ఇలాంటి పరిస్థితులు ఉండి ఉండవచ్చును. ఆ విధంగా మనకి అకర్బన అణువుల నుంచి ఈ కర్బన సంక్లిష్ట రసాయనిక అణువులు అనేవి ఆవిర్భవించి వాటి నుంచి న్యూక్లియోప్రోటీన్స్, ఆ న్యూక్లియోప్రోటీన్స్ నుంచి మొట్టమొదటి జీవకణం పుట్టింది అని శాస్త్రవేత్తల వెన్ వి థింక్ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ లైఫ్, జీవం ఎట్టా పుట్టింది అనే భావనకు లోనైతే వాట్ ఆర్ ద క్వశ్చన్స్ దట్ కన్ఫ్రంట్ అవర్ మైండ్
మన మేధస్సుకు పదును పెట్టేటటువంటి ప్రశ్నలు ఏమిటి అని ఆలోచించినట్లయితే, చూసినట్లయితే, వాట్ ఈజ్ లైఫ్? జీవం అంటే ఏమిటి? వెన్ డిడ్ ఇట్ బిగిన్? ఎలా ప్రారంభమైంది? హౌ డిడ్ ఇట్ బిగిన్? వేర్ డిడ్ ఇట్ బిగిన్? ఎక్కడ ప్రారంభమైంది? ఏ విధంగా జరిగింది? అసలు జీవం అంటే ఏంటి? జీవం ఎక్కడ పుట్టింది? ఎప్పుడు పుట్టింది? ఎలా పుట్టింది? అనే ప్రశ్నలతో పాటు, డిడ్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ రిమైన్ సేమ్ ఆర్ డిడ్ దే అండర్గో ఎనీ చేంజ్? ఇప్పుడున్నటువంటి జీవరాశులన్నీ ఇదే రూపంలో పుట్టాయా లేదా మార్పులకు గురయ్యాయా అనే ప్రశ్నలు మన మేధస్సును పదును పెడుతూ ఉంటాయి. ఈ ప్రశ్నలకు సరైనటువంటి సమాధానాలు ఖచ్చితంగా ఇదే సమాధానము అని మనం చెప్పలేము అని. కానీ ఓవర్ ద ఇయర్స్, యాజ్ నాలెడ్జ్ అక్యూములేటెడ్ in different fields of biology, now we are in a position to visualize what had happened billions of years ago. ఈ వేల కోట్లాది సంవత్సరాల క్రితం ఏం జరిగింది అని మనం ఒక ఊహాకల్పన చేసుకోవడానికి కావలసినటువంటి సమాచారం మన ముందు ఉంది ఇప్పుడు అని. సో since their origin, did they remain same or did they undergo changes? So these are the questions that have been confronting our minds since a long period of time. Now, if you want to know the changes in the flora and fauna that have occurred over millions of years, you must have an understanding about the evolution of Earth, in fact, the universe itself. ఈ అనంతకోటి జంతు వృక్ష జాతులలో సంభవించిన మార్పుల గురించి మనకు ఒక అవగాహన ఏర్పడాలి అని అంటే, ముందుగా మనం విశ్వ పరిణామం ఎలా జరిగింది, భూమాత ఎలా ఆవిర్భవించింది అనే విషయాల మీద మనం దృష్టి పెట్టవలసి ఉంది. నౌ ఆరిజిన్ ఆఫ్ లైఫ్ ఈజ్ కన్సిడర్డ్ ఎ యునీక్ ఈవెంట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ యూనివర్స్. అంటే విశ్వ చరిత్రలో ఈ జీవావిర్భావం అనేది ఒక ప్రధానమైనటువంటి అతి ముఖ్యమైనటువంటి సంఘటన అని. వెన్ యూ లుక్ ఎట్ ద వాస్ట్ యూనివర్స్, ఎర్త్ ఈజ్ ఓన్లీ ఏ స్మాల్ స్పెక్. మనం అంటూ ఉంటాం, నాయనా నీకేం తెలుసు అని. ఐ నో ఓన్లీ ఏ స్మాల్ స్పెక్ ఇన్ ద ఓషన్ ఆఫ్ నాలెడ్జ్ అంటాం. ఈ విజ్ఞానం అనేటటువంటి సాగరంలో నాకు తెలిసినటువంటి ఒక ఆవగింజ మాత్రమే అని అంటూ ఉంటాం. అట్లాగే విశ్వ పరిమాణంతో పోల్చుకుంటే భూ పరిమాణం అనేది ఒక చిన్న బొట్టు లాంటిది, ఒక చిన్న నువ్వు గింజ లాంటిది అని అర్థం ఇక్కడ. ఎర్త్ ఈజ్ ఓన్లీ ఎ స్మాల్ స్పెక్ ఇన్ ద వాస్ట్ యూనివర్స్. వాట్ ఈజ్ ద ఏజ్ ఆఫ్ యూనివర్స్? విశ్వం యొక్క వయస్సు ఎంత? ద ఏజ్ ఆఫ్ యూనివర్స్ ఈజ్ 10 to 20 బిలియన్ ఇయర్స్ అని అన్నాం. అండ్ వాట్ ఈజ్ దిస్ యూనివర్స్? విశ్వం అంటే ఏమిటి? హ్యూజ్ క్లస్టర్స్ ఆఫ్ గెలాక్సీస్, హ్యూజ్ క్లస్టర్స్ ఆఫ్ గెలాక్సీస్ ఫామ్ ద యూనివర్స్ అని అంటున్నాం. గెలాక్సీస్ అంటే పాలపుంతలు అని అంటాం. ఈ పాలపుంతల గుంపే విశ్వము అని అంటున్నాం మనం. వాట్ ఆర్ దీస్ గెలాక్సీస్? గెలాక్సీస్ కంటైన్ స్టార్స్, దెన్ క్లౌడ్స్ ఆఫ్ గ్యాస్ అండ్ డస్ట్, నక్షత్రాలు, దాంతోపాటు వాయువులు, ధూళితో కూడినటువంటి మేఘాలు, వీటినే మనం పాలపుంతలు, గెలాక్సీస్ అని అంటున్నాం. సెవరల్ థియరీస్ హ్యావ్ బీన్ ప్రపోజ్డ్ టు ఎక్స్ప్లెయిన్ ది ఆరిజిన్ ఆఫ్ యూనివర్స్. ద మోస్ట్ యాక్సెప్టెడ్ థియరీ, ద డామినెంట్ థియరీ హ్యాస్ బీన్ ద బిగ్ బ్యాంగ్ థియరీ. What does it say? According to this Big Bang theory,
The universe was created 10 to 20 billion years ago from a mighty cosmic explosion that had hurled the cosmic fragments and dust in all directions. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ప్రకారం ఈ సూర్యుడు సౌరగోళం తిరుగుతూ ఉండేటప్పుడు ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక విస్ఫోటనం జరిగి ఆ శకలాలు అన్నీ కూడా నలుదిశలుగా వెదజల్లబడ్డాయి అని. వాట్ హ్యాడ్ హ్యాపెండ్ ఆఫ్టర్ ద కాస్మిక్ ఫ్రాగ్మెంట్స్ హరల్డ్ స్కాటర్డ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్? దీనికి మనకి కొన్ని పరీక్షలు ఉన్నాయి. దేర్ ఆర్ 3 tests ఫర్ ఇట్ అంటున్నాం. ఏమిటివి అంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ యూనివర్స్ ఒకటి, అబండెన్స్ ఆఫ్ లైట్ ఎలిమెంట్స్ ఒకటి, మూడవది కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ అని. అంటే ఇక్కడ ఎక్స్పాన్షన్ ఆఫ్ యూనివర్స్ అన్నాం. విశ్వం వ్యాపిస్తూ ఉంది, విశ్వం వ్యాపిస్తున్న కొద్దీ వాతావరణం చల్లబడుతూ ఉంది, దానివల్ల కండెన్సేషన్ జరిగింది. ఆ కండెన్సేషన్ వల్ల ఈ వాయువులు అన్నీ కూడా ఘనీభవనం చెంది ఈ భూమాత అలాగే ఈ గ్రహాలు ఇవన్నీ ఏర్పడ్డాయి అని మనం నేర్చుకోబోతున్నాం. ఈ అబండెన్స్ ఆఫ్ లైట్ ఎలిమెంట్స్ లైక్ హీలియం, హైడ్రోజన్, వీటి నుంచే మిగిలిన మూలకాలన్నీ కూడా ఎక్కువగా ఆవిర్భవించాయి అని మనం చెప్తాం. అబండెన్స్ ఆఫ్ లైట్ ఎలిమెంట్స్ అండ్ థర్డ్ కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్, ఇవి దే సపోర్టెడ్ ద బిగ్ బ్యాంగ్. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతానికి ఇవి బలాన్ని చేకూర్చాయి అని. when the universe is expanding because the galaxies are moving away from us at great speed అని అన్నాం. ఈ పాలపుంతలు అనేవి దూరంగా జరుగుతూ పోతూ ఉన్నాయి. అవి దూరంగా జరిగిన కొద్దీ కూడా ఏం జరిగింది అంటే ఈ వాతావరణం చల్లబడుతూ వచ్చిందని. లైట్ ఎలిమెంట్స్ హైడ్రోజన్ అండ్ హీలియం మేకప్ ద మెజారిటీ ఆఫ్ ఎలిమెంట్స్. నౌ what provided the greatest confirmation to Big Bang అని. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతానికి అత్యధిక బలాన్ని చేకూర్చినటువంటిది ఏమిటి అని అంటే బిగ్ బ్యాంగ్ రిసీవ్డ్ స్ట్రాంగెస్ట్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ ద డిస్కవరీ ఆఫ్ కాస్మిక్ రేడియేషన్ బై Arno Penzias and Robert Wilson. Arno Penzias and Robert Wilson in 1964. వీళ్ళు ఈ కాస్మిక్ రేడియేషన్ని అంటే సౌరశక్తిని గుర్తించడం జరిగింది. ఆ సౌరశక్తిని గుర్తించిన తర్వాత ఈ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతానికి ఒక కన్ఫర్మేషన్, దీంట్లో నిజాయితీ ఉంది అనే భావన మనకిచ్చింది. వీళ్ళు తరువాత నోబెల్ బహుమతి కూడా పొందటం జరిగినది. దే బికేమ్ నోబెల్ లారియట్స్. దే వర్ అవార్డెడ్ విత్ ద నోబెల్ ప్రైజ్ ఫర్ దిస్ డిస్కవరీ. తిరుగుతూ ఉంది సౌరగోళం. సో లుక్ అట్ దిస్. ఇవన్నీ గెలాక్సీస్. ఆ తర్వాత ప్లానెట్స్ ఏర్పడ్డాయి మనకి. సౌర కుటుంబం మొత్తం వచ్చేసింది. ఇదంతా రావడానికి కారణం ఏంటంటే దట్ మైటీ ఎక్స్ప్లోషన్ దట్ అక్కర్డ్. యూనివర్స్ ఎక్స్పాండెడ్ అండ్ ద టెంపరేచర్ కేమ్ డౌన్. విశ్వం విస్తరిస్తున్న కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతూ చల్లబడుతూ ఉంది. సూపర్ కూలింగ్ అని వచ్చింది. అర్త్ అండ్ ద ప్లానెట్స్ కండెన్స్డ్ out of a swirling cloud of dust surrounding the primitive sun. ఆ సూర్యుడి చుట్టూ ఆవరించి ఉన్నటువంటి ఈ గ్యాసెస్ క్లౌడ్ కండెన్స్ అవటం మూలాన ఈ ప్లానెట్స్ అర్త్ ఆవిర్భవించాయి అని. లాటర్ హైడ్రోజన్ అండ్ హీలియం ఫార్మ్డ్ లాటర్. తర్వాత ఏర్పడ్డాయి హైడ్రోజన్ అండ్ హీలియం. ది గ్యాసెస్ కండెన్స్డ్ అండర్ గ్రావిటేషన్.
ఆకర్షణ, భూమి ఆకర్షణ శక్తి వల్ల అవి ఘనీభవనం చెందాయి. అండ్ ఫార్మ్డ్ ది గెలాక్సీస్ ఆఫ్ ద ప్రజెంట్ యూనివర్స్. ఇప్పుడున్నటువంటి విశ్వంలోని పాలపుంతలు ఈ వాయువులన్నీ కూడా ఘనీభవనం చెందడం వల్ల, ఆ సూపర్ కూలింగ్ వల్ల ఏర్పడ్డాయి అనేది మనకు చెప్తుంది. దెన్ ఇన్ ద సోలార్ సిస్టమ్ ఆఫ్ మిల్కీ గెలాక్సీ, Earth supposed to have originated, Earth was supposed to have formed 4.5 billion years ago. 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం భూమాత అనేది ఆవిర్భవించింది ఈ సౌర కుటుంబంలో. హౌ డిడ్ ద ప్రిమిటివ్ అర్త్ అపియర్? ఈ ఆదిమ భూ వాతావరణం ఎలా ఉంది అనేదాన్ని మనం ప్రశ్నించుకున్నట్లయితే మనకు కొన్ని విషయాలు అవగతమవుతున్నాయి. వాట్ ఆర్ దే? దేర్ వాజ్ నో ఫ్రీ ఆక్సిజన్ ఆన్ అర్లీ అర్త్. స్వేచ్ఛగా ఉండే ఆక్సిజన్ అనేది లేదు. ఇప్పుడు సమస్త జీవకోటి నేడున్నటువంటి భూగోళం మీద జీవించగలుగుతూ ఉంది అంటే వీ హ్యావ్ 21% ఆఫ్ ఆక్సిజన్ ఇన్ అవర్ అట్మాస్ఫియర్. నియర్లీ 70% ఆఫ్ నైట్రోజన్ ఉంది మనకి. ఆ రెస్టు మనకి కార్బన్ డైఆక్సైడ్, రేర్ గాసెస్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. తర్వాత నైట్రోజన్ తర్వాత ఎక్కువగా ఉండేదేంటి? ఆక్సిజన్. 21% ఉంది మనకి. ప్లెంటీ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ దేర్. ఆ రోజుల్లో అది అలా లేదు. ఇట్ వాజ్ ఎ రెడ్యూసింగ్ అట్మాస్ఫియర్. టుడే ఇట్ ఈజ్ ఎ ఆక్సిడైజింగ్ అట్మాస్ఫియర్. క్షయకరణ పరిశ్రమ అప్పుడుంది, ఇప్పుడు ఆక్సీకరణ పరిశ్రమ ఇప్పుడుంది. ఏమున్నాయి అప్పుడు అంటే వాటర్ వేపర్, మీథేన్, కార్బన్ డైఆక్సైడ్, అమ్మోనియా. ఫ్రమ్ వేర్ డిడ్ దే కమ్? ఎక్కడి నుంచి వచ్చాయి అవి అంటే దే వర్ రిలీజ్డ్ ఫ్రమ్ ద మోల్టన్ మాస్ కవరింగ్ ద అర్త్. నెక్స్ట్, యువి రేస్ ఫ్రమ్ ద సన్ స్ప్లిట్ అప్ ది వాటర్ మాలిక్యూల్స్ ఇంటూ hydrogen and oxygen. Lighter hydrogen escape అయిపోయింది, తేలిగ్గా ఉండే హైడ్రోజన్. దెన్ ఆక్సిజన్ రియాక్టెడ్ విత్ మీథేన్, అమ్మోనియా టు ఫార్మ్ కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అండ్ అదర్స్. బికాస్ ఆఫ్ సూపర్ కూలింగ్ వాట్ హ్యాపెండ్? ది వాటర్ వేపర్ which was in plenty condensed and came down as rain to fill up depressions on the surface of the earth, forming the big oceans. ఈ నీటి ఆవిరి అనేటటువంటిది ఘనీభవనము చెంది మేఘాల రూపంలో ప్రెసిపిటేషన్ చెంది వర్షాల రూపంలో భూగోళం మీదకి, ఉపరితలం మీదకు వచ్చి భూమి ఉపరితలం మీద ఉన్న పల్లపు ప్రదేశాలన్నిటినీ కూడా నింపివేసి సప్త సముద్రాలను, నదీ నదాలు అన్నీ మనకు ఏర్పడ్డాయి అని. ఇంకా ఏం జరిగింది ఈ ప్రాసెస్లో అంటే, ఈ సాగరాలు ఏర్పడే క్రమంలో ఈ నీటి ఆవిరి ఘనీభవనము చెంది వర్షంగా, అంటే మేఘాలుగా మారి వర్షంగా పడేటప్పుడు ఇన్ ద ప్రాసెస్ it had eroded the surface of the earth, washed away the minerals into the sea. భూమి ఉపరితలం మీద ఉండేటటువంటి తేలిక ఖనిజాలన్నీ కూడా కొట్టుకుపోయాయి నీటిలోకి. అండ్ నాట్ ఓన్లీ దట్, దీస్ కెమికల్స్ ఫ్రమ్ అట్మాస్ఫియర్ మిక్స్డ్ అండ్ రియాక్టెడ్ విత్ దోస్ ఇన్ వాటర్ టు ఫార్మ్ సెవరల్ హైడ్రోకార్బన్స్. ఎన్నో హైడ్రోకార్బన్స్ని ఏర్పరచడానికి ఈ వాతావరణంలో ఉండేటటువంటి రసాయనికాలు, నీటిలో కొట్టుకుపోయినటువంటి కరిగి ఉన్నటువంటి ఈ లోహాలు, వీటన్నిటి వల్ల మనకి హైడ్రోకార్బన్స్ అనేవి వచ్చాయి అని. సో వెన్ డిడ్ లైఫ్ అపియర్? జీవం ఎప్పుడు ఆవిర్భవించి ఉంటుంది అంటే, ఆ కాలం ఎప్పుడు అంటే life appeared about 5 millions after the
ఫార్మేషన్ ఆఫ్ అర్త్. అంటే భూగోళం ఆవిర్భవించిన తర్వాత 500 మిలియన్ సంవత్సరాలు పట్టింది జీవావిర్భావం జరగడానికి. అంటే ఈ 500 సంవత్సరాల్లో భూమి మీద జీవావిర్భావానికి కావలసిన అనుకూల పరిస్థితులు ఏర్పడుతూ వచ్చాయి క్రమంగా అని. సో ఇట్ కన్స్యూమ్డ్ 500 మిలియన్ ఇయర్స్ ఆఫ్టర్ ద ఫార్మేషన్ ఆఫ్ ద అర్త్ ఫర్ ద అపీరెన్స్ ఆఫ్ ఫస్ట్ లైఫ్. అంటే జీవం పుట్టడానికి భూమాత ఆవిర్భవించిన తర్వాత ఇంకా 500 మిలియన్ సంవత్సరాల కాలం పట్టింది. లుక్ అట్ దిస్ ఇల్లస్ట్రేషన్. ఎర్లీ ఇన్ అర్త్స్ హిస్టరీ there were widespread volcanic activities. These volcanic activities released large amounts of water vapor and small quantities of gases. Because of cooling, condensation took place. Water vapor got condensed, became clouds, and then rain came down, filling up the depressions, as I told you earlier. Water accumulated wherever there were low-lying areas on the surface of the earth, and they became oceans. అలా సప్త సముద్రాలు అనేవి మనకు ఆవిర్భవించాయి అని. వాటర్ వేపర్, అదర్ గ్యాసెస్. వాటర్ అండ్ అదర్ గ్యాసెస్ వచ్చేస్తున్నాయి రెయిన్స్ రూపంలో, మేఘాల రూపంలో. ఇలా సప్త సముద్రాలు అక్కడ ఏర్పడ్డాయి. జీవావిర్భావం జరిగింది ఏదో ఒక విధంగా. దేర్ వర్ సర్టన్ థియరీస్ ప్రపోజ్డ్ టు ఎక్స్ప్లెయిన్ ది ఆరిజిన్ ఆఫ్ లైఫ్. But most of the theories were rejected, lock, stock and barrel. They have no credibility, they have no relevance, because they were not based on any scientific proof or explanation. ఈ సిద్ధాంతాలు వేటికి కూడా శాస్త్రీయ నిబద్ధత అనేది లేదు. వాటికి ఏ విధమైనటువంటి ఆధారాలు ఎక్కువగా లేవు. ఊహాజనితమైనటువంటివి, కొన్ని మైథాలజీ పరమైనటువంటివి, కొన్ని మతపరమైనటువంటివి. అందుచేత ఎక్కువగా ఈ సిద్ధాంతాలు తిరస్కరించబడినాయి అని. బట్ హౌవెవర్ దే ఆర్ ఆఫ్ హిస్టారికల్ ఇంపార్టెన్స్. వాటికి చరిత్ర ప్రాధాన్యత ఉంది. అందుకోసం వాటిని జస్ట్ మనం పాసింగ్ రెఫరెన్స్గా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయినా కూడా వాటి మీద అప్పుడప్పుడు మనకి ఈ నీట్లో ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు అని. The first theory is theory of special creation. ప్రత్యేక సృష్టి సిద్ధాంతము అని అన్నాం. It was proposed by Father Suarez. అంటే క్రైస్తవ మతాచార్యుడు. ఆయన దీన్ని బలపరిచాడు. బైబిల్ ప్రకారంగా క్రైస్తవ మత ప్రవక్తలు చెప్పేదాని ప్రకారంగా మనకు యావత్ సృష్టి 6 రోజుల్లో భగవంతుడు సృష్టించాడు అని. అయితే అది మనం నమ్మనప్పుడు ఏ రోజున ఏం పుట్టింది ఏంటి అనే అంశాల జోలికి మనం పోవటం అంత వివేకంగా ఉండదేమో. అందుకని నేను ఆ డీటెయిల్స్లోకి వెళ్ళటల్లా. దీన్ని మనం తిరస్కరించాం ఈ సిద్ధాంతాన్ని. ఎలాగంటే ఇప్పుడు మన హిందూ మైథాలజీ ప్రకారం కూడా బ్రహ్మ సృష్టికర్త అన్నాం, మనువు ప్రథమ పురుషుడు అన్నాం, అక్కడ ఆడమ్ ఈవ్. సో అలా మన మైథాలజీలో కూడా భగవత్ సృష్టికి ప్రాధాన్యత ఉంది. కానీ మనం ఆధునిక పరిణామ సిద్ధాంతం ప్రకారంగా తీసుకుంటే ఇవన్నీ కాదు, ప్రత్యేక సృష్టి కాదు ఇది అని మనకు తేలుతూ ఉంది. ది సెకండ్ వన్ ఈజ్ కాస్మోజోయిక్ థియరీ ఆర్ పాన్స్పెర్మియా అని అన్నాం. Ancient Greek philosophers believed that resistant spores called cosmozoa or panspermia came to planet Earth along with others from extracelestial bodies. ఎక్కడో మరొక పాలపుంతల నుంచి ఈ రెసిస్టెంట్ స్పోర్స్ అంటే ఈ
నిరోధక శక్తి కలిగినటువంటి సిద్ధ బీజాల రూపంలో అవి భూమి మీదకు వచ్చాయి అని, ఒక రకంగా సీడింగ్ ఆఫ్ యూనివర్స్ జరిగింది అని. అలా వాటిని కాస్మోజోవా అని, పాన్స్పెర్మియా అని అంటాం. ఇప్పటికీ కొందరు ఖగోళ శాస్త్రవేత్తలు ఈ రకంగానే జీవం ఆవిర్భవించి ఉండవచ్చును అని నమ్ముతూ ఉన్నారు. ద నెక్స్ట్ వన్ ఈజ్ ద థియరీ ఆఫ్ స్పాంటేనియస్ జనరేషన్ ఆర్ బయోజెనసిస్ అన్నాం. అంటే యాదృచ్ఛిక సృష్టి సిద్ధాంతం, జీవం అనేది నిర్జీవ పదార్థాల నుంచి, కుళ్ళుతూ ఉన్న చెత్తాచెదారం నుంచి పుట్టింది అని. లైఫ్ అరిజినేటెడ్ ఫ్రమ్ డికంపోజింగ్ స్ట్రా ఆర్ మెన్యూర్ ఆర్ రాటింగ్ మీట్ ఆర్ సమ్ ఆర్గానిక్ వేస్ట్. ఈ కుళ్ళుతూ ఉండే చెత్త చెదారాల నుంచి ఈ ఈగలు తెప్పలుగా పుట్టుకొస్తాయని, బురద నుంచి కుప్పలుగా వస్తాయని, ఇలాంటి సిద్ధాంతాన్ని వీళ్ళు ప్రతిపాదించారు. దాన్నే నిర్జీవ సృష్టి సిద్ధాంతము అని కూడా మనం అంటూ ఉంటాం. దీన్ని ప్రయోగపూర్వకంగా విత్ ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్ స్పెలాంజిని, రెడీ అండ్ లూయి పాస్చర్ కండెమ్డ్ అండ్ రిజెక్టెడ్. లూయి పాస్చర్, స్పెలాంజిని, రెడీ ప్రయోగాల ఫలితాల ద్వారా, వాళ్ళు నిర్వహించిన ప్రయోగాల ఆధారంగా ఈ ప్రత్యేక సృష్టి సిద్ధాంతం అనేది యథార్థం కాదు, ఇది ఒక అభూత కల్పన అని దీన్ని వాళ్ళు తిరస్కరించడం జరిగింది. నాలుగో సిద్ధాంతంగా మనం థియరీ ఆఫ్ కెటాస్ట్రోఫిజం గురించి చెబుతున్నాం. హూ ప్రపోజ్డ్ ఇట్? జార్జ్ క్యూవియర్. ఈయనే మనం ఫాదర్ ఆఫ్ పేలియంటాలజీ అని కూడా అంటాం, పురాజీవ శాస్త్ర పితామహుడు అని అంటాం. ఏ గ్రేట్ మ్యాన్, ఈ హ్యాడ్ సెవరల్ కంట్రిబ్యూషన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ బయాలజీ. ఒక ప్రముఖ జీవశాస్త్రవేత్త ఆయన. అకార్డింగ్ టు దిస్, all existing forms of life would be vanished in each catastrophe, and new organisms would be created after the end of each catastrophe. Catastrophe అంటే ఒక కెలామిటీ, ఒక విపత్తు, ఒక తీవ్రమైన విపత్తు, ఓ సునామీ లాగా మనం ఇప్పుడు అనుకుంటూ ఉంటున్నాం. గ్లేషియర్స్ ఇట్లా రావటం వల్ల ఉన్న జీవరాశులు సమస్తం నశించిపోతాయి. మళ్ళీ కొత్త సృష్టి జరుగుతుంది, మళ్ళీ కొన్ని శతాబ్దాలు జరుగుతాయి, ఆ తర్వాత మళ్ళీ ఒక విపత్తు వస్తుంది, ప్రకృతి విపత్తు, దానిలో మళ్ళీ అన్నీ కొట్టుకుపోతాయి అని మనం చూస్తూ ఉన్నాం. ఈ హుద్హుద్ తుఫాను అని అంటే ఏంటి, సునామీ అని అంటే ఏంటి, దివిసీమ తుఫాన్ అంటే ఏంటి, దీనివల్ల ఎంతోమంది, వేల మంది ఒక కొన్ని గంటల్లోనే మరి మరణించడం జరుగుతూ ఉంది, ప్రకృతి ఒడిలో కలిసిపోవడం జరుగుతూ ఉంది అని మనకి. సో అలా థియరీ ఆఫ్ కెటాస్ట్రోఫిజం అని ప్రతిపాదించింది ఎవరు అంటే జార్జ్ క్యూవియర్. థియరీ ఆఫ్ బయోజెనసిస్ ఎవరు ప్రతిపాదించారు దీన్ని అంటే లూయి పాస్చర్, ఒక గొప్ప శాస్త్రవేత్త పాస్చర్. ఆయన పెట్టిన భిక్షే మనకి. పొద్దున్నే పాలు గడపలో మనకి ఫ్రెష్ మిల్క్ దొరుకుతున్నాయి అంటే అవి పాస్చరైజ్డ్ మిల్క్ అని అన్నాం. 60 degrees Celsius వేడి చేసి దాన్ని మళ్ళీ 0 degrees Celsius శీతలీకరణం చేస్తే ఆ పాలు చెడిపోకుండా మనకు అందుతున్నాయి. పాల ఫ్యాక్టరీల్లో మిల్క్ సప్లై చేయటం, పాస్చరైజేషన్. అలాగే పిచ్చి కుక్క కాటుకు విరుగుడుగా హైడ్రోఫోబియాకి ఆయన వ్యాక్సిన్ ఇచ్చాడు, యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్ అని అన్నాం. పిచ్చి కుక్కను ర్యాబిడ్ డాగ్ అని అంటాం, వైరల్ డిసీజ్. అలాగే ఈ జీవ సృష్టి సిద్ధాంతాన్ని ఆయన ప్రతిపాదించాడు. హంస మెడ కలిగినటువంటి ఈ ఫ్లాస్కులతో ప్రయోగాలు చేస్తాడు. స్టెరిలైజ్డ్ బై బాయిలింగ్తో అక్కడ ఉండే మీడియంని స్టెరిలైజ్ చేస్తాడు. ఈ స్వాన్ నెక్ ఫ్లాస్క్ పర్మిటెడ్ యాక్సెస్ టు ఎయిర్. ఇలా ఉండటం మూలాన ఈ గాలి వస్తుంది ఇక్కడ ఆగిపోతుంది, ఇటు రాదు, యువతలకి రాలేదు. అది దానివల్ల ఏం జరిగింది అంటే ప్రీ స్టెరిలైజ్డ్ ఫ్లాస్క్లో ఆయన కిల్డ్ ఈస్ట్ను ఉంచితే దాంట్లో ఈ జీవం ఏమీ ఆవిర్భవించాల. అలా కాకుండా రెండవ దాంట్లో ఆయన
ఈ యాక్సెస్ ఇచ్చాడు, ఇక్కడ కట్ చేశాడు. కట్ చేస్తే గాలి డైరెక్ట్గా దాంట్లోకి ప్రవేశించింది. ఇది స్టెరిలైజేషన్ చేసినప్పటికీ గాలి వచ్చి అంటే గాలి ద్వారా ఏవో వచ్చి అక్కడ చేరాయి, స్పోర్ట్స్ లాంటివి, అవి అక్కడ మూల్చాయి. అంటే ఏంటి అవి? ఇక్కడ పుట్లే, ఎక్కడి నుంచో వచ్చిన జీవం. దేర్ఫోర్ ద స్పార్క్ ఆఫ్ లైఫ్ కుడ్ బి కిండిల్డ్ బై లైఫ్ ఇట్ సెల్ఫ్ అని చెప్పాడు. జీవం అనేటటువంటి స్పార్క్ వల్లే పుడుతుంది అని. లైఫ్ అరైజెస్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ లైఫ్ ఓన్లీ. జీవం అనేది ఇంతకుముందు ఉన్నటువంటి జీవం నుంచే పుడుతుంది, నిర్జీవం నుంచి పుట్టదు అని థియరీ ఆఫ్ బయోజెనసిస్ని ఈ హంస మెడ ఫ్లాస్కుల మీద నిర్వహించిన ప్రయోగాల ఆధారంతో లూయి పాస్చర్ ప్రతిపాదించారు. వెరీ ఇంపార్టెంట్ వన్. ఇది కూడా ఇక్కడ ఏం చేశాడంటే, ఫ్లాస్క్ టిప్డ్ సో మైక్రో ఆర్గానిజం లేడ్ అండ్ డస్ట్ కాంటాక్ట్స్ స్టెరైల్ లిక్విడ్. ఇదిగో దీనికి వచ్చి తగిలింది, ఇది ఇక్కడి నుంచి దీంతో సంబంధం ఏర్పరచుకుంది ఇది ఈ డస్ట్. దానివల్ల ఏం జరిగింది అంటే మైక్రో ఆర్గానిజమ్స్ గ్రో ఇన్ లిక్విడ్. అంటే ఈ ఎయిర్ ద్వారా వచ్చినాయి అక్కడికి. సో లైఫ్ డస్ నాట్ అరైజ్ ఫ్రమ్ ఇనానిమేట్ థింగ్స్, లైఫ్ అరైజెస్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ లైఫ్ అనే దాన్ని ఈయన ఈ ప్రయోగాల ద్వారా నిరూపించాడు అని. 2 great men are there. A.I. Oparin, a Russian biologist, and J.B.S. Haldane, a British geneticist and a great man who lived in India, died in India in Orissa state, and he donated his skeleton to Rangaraya Medical College. Such a great man, J.B.S. Haldane. So the most accepted theory with regard to the origin of life is the chemical evolution of life. రసాయనిక పరిణామం అనేదాన్ని ప్రస్తుతం మనం జీవావిర్భావం గురించి బాగా అందరం సరైన సిద్ధాంతము అని ఒప్పుకుంటున్నాం. Conditions on the primitive earth were not the same as those present today. There was no free oxygen at that time. It was a reducing atmosphere. Present day, it is an oxidizing atmosphere. In the present day oxidizing atmosphere, it will not be possible for the life to be originated. Because of reducing atmosphere, in those ancient days, beginning days, life originated. No spontaneous generation of life today as it was revealed by Pasteur, because the necessary conditions no longer exist. You don't have reducing atmosphere now. So chemical evolution of life was proposed by these 2 great men, A.I. Oparin. Primal soup theory, hot dilute soup theory was proposed by J.B.S. Haldane. What do they say? According to them, formation of life was preceded by కెమికల్ ఎవల్యూషన్ అంటున్నాం. జీవం పుట్టుక ముందు రసాయనిక పరిణామం జరిగింది అని. దెన్ ఫార్మేషన్ ఆఫ్ డైవర్స్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఫ్రమ్ ఇనార్గానిక్ కాన్స్టిట్యూయెంట్స్. అకర్బన అణువుల నుంచి ఈ సరళ కర్బన రసాయన అణువులు ఏర్పడ్డాయి అని. సో అలా రసాయనిక పరిణామం జరగడం వల్ల ఈ జీవావిర్భావం జరిగింది అని వీళ్ళిద్దరూ ప్రతిపాదించిన యొక్క సిద్ధాంతం యొక్క సారాంశం. అయితే హాల్డేన్ హాట్ డైల్యూట్ సూప్ థియరీ అన్నాం, ఈయనేమో ప్రైమల్ సూప్ థియరీ అని అన్నాం. కండిషన్స్ ఆన్ అర్లీ ఎర్త్ ఎట్లాంటి పరిస్థితులు ఆ రోజుల్లో ఉన్నాయి అంటే, ఒకటి, ఇట్ వాజ్ రెడ్యూసింగ్ అట్మాస్ఫియర్ అండ్ నో ఫ్రీ ఆక్సిజన్. ఆక్సిజన్ లేదు కాబట్టి క్షయకరణ పరిసరము అని అన్నాం. ఇంకేమున్నాయి అప్పుడు అని అంటే, హైడ్రోజన్, స్వేచ్ఛా హైడ్రోజన్ కావలసినంత ఉంది. సాచురేటెడ్ హైడ్రైడ్స్ ఆఫ్ హైడ్రోజన్, హైడ్రోజన్ యొక్క సంతృప్త హైడ్రైడ్స్ ఉన్నాయి. ఏంటి అంటే అవి మీథేన్, అమ్మోనియా అండ్ వాటర్, ఇవి ఉన్నాయి. మరి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఈ రసాయనిక అణువులు ఏర్పడడానికి అంటే, ఎనర్జీ ఫర్ కెమికల్ రియాక్షన్స్ బిట్వీన్ దీస్ గ్యాసెస్
might have come from electric discharges of the sky or storms or lightning of storms. మెరుపులు ఆ రోజుల్లో సంభవించినటువంటి మెరుపులు నుంచి వచ్చినటువంటి శక్తిని. అలాగే as there was no ozone umbrella to prevent the entry of UV rays to the surface of the earth, అలా అతినీలలోహిత కిరణాలు సూర్యుడి నుంచి నిరాటంకంగా ఉపరితలానికి చేరుతూ వచ్చాయి. ఆ శక్తి అంటే అతినీలలోహిత కిరణాల శక్తి అయి ఉండవచ్చు, లేదా లైటనింగ్ మెరుపుల వల్ల వచ్చినటువంటి శక్తి అయి ఉండొచ్చు. ఈ శక్తిని ఉపయోగించుకొని మనకు ఈ రసాయనిక ఈ అణువులు ఏర్పడ్డాయి అని, మీథేన్ కానీ అమ్మోనియా కానీ వాటర్ కానీ ఏర్పడింది అని. సో ద అర్త్ సర్ఫేస్ టెంపరేచర్ ఎట్ దట్ టైమ్, ప్రివైలింగ్ అర్త్ సర్ఫేస్ టెంపరేచర్ ప్రాబబ్లీ మచ్ మోర్ హాటర్ దాన్ ది ప్రజెంట్ డే అర్త్ టెంపరేచర్. అప్పుడు రోజుల్లో ఈ ఆదిమ భూ వాతావరణం బాగా వేడిగా ఉండేది అని, తర్వాత సూపర్ కూలింగ్ వచ్చింది అని. నౌ లుక్ అట్ దిస్ గ్రేట్ సైంటిస్ట్. In 1953, Stanley Miller, along with Urey, synthesized organic compounds under conditions resembling the primitive atmosphere of the earth. ఆ రోజుల్లో ఆదిమ భూ వాతావరణంలో ఉండే పరిస్థితులు వీళ్ళు ఏర్పరచుకుని ఇంచుమించు ఆ వాతావరణంలో ప్రయోగాలు జరిపారు. ఏం చేశాడు అంటే ఈయన, he passed electrical sparks through a mixture of, ఒక కుప్పి తీసుకుని దాంట్లో ఎలక్ట్రోడ్స్ పెట్టి ఓ మిక్స్చర్ ఉంచాడు. ఆ హైడ్రోజన్, మీథేన్, అమ్మోనియా అండ్ వాటర్. దాన్ని ఎంతవరకు వేడి చేశాడంటే 800 degrees Celsiusకి చేసిన ఒక వారం ఉంచాడు. ఆఫ్టర్ వీక్ 15 amino acids were observed in that mixture. అయితే వీటిల్లో ప్రాధాన్యత కలిగినటువంటివి, ఎక్కువగా కనిపించినటువంటివి ఏమిటి అని అంటే, ఇక్కడ గ్యా అనే కోడ్ గుర్తుపెట్టుకోండి. కొన్ని పరీక్షల్లో ఈ ఏఐపిఎంటీలో ఈ మిల్లర్ తయారు చేసినటువంటి ఈ 3 అమైనో ఆమ్లాలు ఏవి అన్నాడు. అంటే మిల్లర్ తయారు చేసిన అమైనో ఆమ్లాల్లో లేనిది ఏంటి అని అడుగుతాడు. ఈ 3 ఏమిటి అంటే, గ్యా అనే కోడ్ మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే గ్లైసిన్, ఎలనిన్, ఆస్పర్టిక్ యాసిడ్. గ్లైసిన్, ఎలనిన్, ఆస్పర్టిక్ యాసిడ్. గ్లూటామిక్ యాసిడ్ ఇచ్చాడు, అది లేదు. ఈ 3 ఉన్నాయి. ఇలా అలాంటి ప్రశ్నలు వస్తాయి కాబట్టి ఇక్కడ వాటిని మెన్షన్ చేయడం జరిగింది. అదర్ బయలాజికల్లీ ఇంపార్టెంట్ మాలిక్యూల్స్ ఇంక్లూడింగ్ ఎథనోయిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్ అండ్ యూరియా వర్ ఆల్సో సింథసైజ్డ్. ఓలర్ అనే ఆయన మొట్టమొదటిగా మనకి యూరియాని కృత్రిమంగా తయారు చేసి అందించాడు. లాటర్ సిమిలర్ ఎక్స్పెరిమెంట్స్ were performed using CO2 and produced nucleotides. Additional organic material might have been delivered by comets. So Miller and Urey simulated experiment అంటే ఆ ఆదిమ భూ వాతావరణంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అలాంటి పరిస్థితులను ఇప్పుడు ఏర్పరిచారు వీళ్ళు. The electrical discharges duplicated the effects of violent electrical storms in the primitive atmosphere. ఇక్కడ ఈ కుప్పీలో ఉంచినటువంటి ఎలక్ట్రోడ్స్ ఆ ఆదిమ భూ వాతావరణంలో వచ్చినటువంటి ఆ మెరుపులున్నాయే, ఆ మెరుపులు లాంటి శక్తిని ఇక్కడ ఇవి ఇస్తున్నాయి. In the laboratory, 4 simple nitrogen inorganic molecules interacted. ఇక్కడ కొన్ని వాటర్ వేపరు, అమ్మోనియా ఇవి తీసుకున్నాడు. మీథేన్ కూడా ఈయన ఇక్కడ ఇనార్గానిక్ కింద తీసుకున్నాడు, అలా తీసుకోకూడదు. సరే, సో ఇలా మొత్తం ఈ 4 సింపుల్ మాలిక్యూల్స్ నుంచి కాంప్లెక్స్ బిల్డింగ్ బ్లాక్స్ అయినటువంటి కొన్ని సింపుల్ బిల్డింగ్ బ్లాక్స్ అయినటువంటి అమైనో ఆమ్లాలు లాంటివి వచ్చాయి. జస్ట్ అ వీక్ టు ప్రొడ్యూస్ సెవరల్ కైండ్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్ వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ
ఉన్నాయి. దీని నుంచి ఇది కండెన్సర్ అంటే వాటర్ ఇస్తాం, కూల్ అవుతుంది అది. అది అయిన తర్వాత ఈ కండెన్స్డ్ లిక్విడ్ విత్ కాంప్లెక్స్ మాలిక్యూల్ అమైనో యాసిడ్స్ ఇలాంటివి ఇక్కడికి వస్తాయి. అక్కడి నుంచి బయటికి తీస్తాం. ఇది స్టాప్ కాక్స్ ఫర్ టెస్టింగ్ శాంపుల్స్ బయటికి తీస్తాం. మళ్ళీ మిగిలిన దీంట్లోకి వస్తాను. హీటెడ్ వాటర్ మళ్ళీ దీన్ని ఓషన్ కింద తీసుకున్నాడు మనం, అక్కడ ఈ వేడెక్కుతుంది. ఇది మళ్ళీ ఇక్కడికి వస్తుంది. సో ఇలా సిమ్యులేటెడ్ కండిషన్స్ అని అంటాం. ఇప్పుడు మన వాళ్ళు చంద్రుడి మీదకు ఈ ఆర్మ్స్ట్రాంగ్ మొట్టమొదటిగా దిగి వచ్చాడు. ఈ నాసా వాళ్ళు ఏం చేశారు, అప్పుడు చంద్రుడి మీద ఉండేటటువంటి వాతావరణ పరిస్థితులు, అక్కడ ఉండేటటువంటి గ్రావిటీ, వీటన్నిటినీ ఊహా పరికల్పన చేసి ఇక్కడ ప్రయోగశాలల్లో అలాంటి పరిస్థితులను కల్పించి వాటికి అలవాటు పడటానికి వీళ్ళని ట్రైనింగ్ ఇచ్చి పంపించారు. సో అలాంటి దాన్ని సిమ్యులేషన్ అంటాం మనం. అలా సిమ్యులేటెడ్ ఎక్స్పెరిమెంట్స్ అని అంటున్నాం మనం ఇక్కడ. వాట్ వాజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మిల్లర్ ఎక్స్పెరిమెంట్ అనే ప్రశ్న మనం వేసుకుంటే, ఈ దీస్ ఎక్స్పెరిమెంట్స్ దో దే హ్యావ్ బీన్ కండక్టెడ్ with all sincerity, they cannot create the exact conditions that prevailed on primitive earth. మనం సృష్టించలేము ఆ రోజుల్లో భూగోళం మీద ఉండేటటువంటి పరిస్థితుల్ని. we shall never know what exactly had happened. మనకేం తెలియదు అప్పుడు ఏం జరిగింది అనేది. but we are sure to say one thing: we succeeded in producing the building blocks, say amino acids, sugars, nitrogen bases, etc., for the formation of complex organic macromolecules. అలాంటి వాటిని మనం ప్రొడ్యూస్ చేసాం. ఎక్కడ? ఇన్ విట్రో ఎన్విరాన్మెంట్లో, ప్రయోగశాలలో, కృత్రిమ వాతావరణంలో ఈ బిల్డింగ్ బ్లాక్స్ని మనం ఉత్పత్తి చేశాము. ఇదే విధంగా ఆదిమ భూ వాతావరణంలో కూడా ఉత్పత్తి చేయబడి ఉండవచ్చును. దే మైట్ హ్యావ్ బీన్ ఆల్సో ప్రొడ్యూస్డ్ ఇన్ ద సేమ్ వే జస్ట్ యాజ్ వీ ప్రొడ్యూస్డ్ ఇన్ ద ల్యాబ్ ఇన్ సిమ్యులేటెడ్ కండిషన్స్. అలా ఇనార్గానిక్ కాంపౌండ్స్ నుంచి ఈ సంక్లిష్ట కర్బన స్థూల అణువులు వచ్చాయి అని చెబుతున్నాం. ఇన్ సిమిలర్ ఎక్స్పెరిమెంట్స్ అదర్స్ మైట్ హ్యావ్ ప్రొడ్యూస్డ్ sugars, nitrogen bases, purines, pyrimidines, which are the building blocks of nucleotides, then pigments and fats. So this is about the first lecture with regard to the origin of life. You have an idea about chemical evolution. According to Haldane and Oparin, chemical evolution preceded the origin of life or formation of life. ఆ రసాయనిక పరిణామం అనేది పూర్వ సంఘటన జీవావిర్భావానికి ముందు అని. ఈ రసాయనిక పరిణామాన్ని బలపరిచింది మిల్లర్ నిర్వహించినటువంటి ప్రయోగాలు. The experiments conducted in simulated conditions by Miller and Urey supported the chemical evolution of life. ఈ రసాయనిక పరిణామంలో ఏం జరిగింది అని అంటే, ముందు మనకి అకర్బన రసాయనిక అణువుల నుంచి, ఇనార్గానిక్ కాన్స్టిట్యూయెంట్స్ నుంచి బిల్డింగ్ బ్లాక్స్, simple organic molecules like amino acids, simple sugars, fatty acids, nitrogen bases, ఇలాంటివన్నీ వచ్చాయి అని. వీటిని ఏమంటాము అంటే మనం మోనోమర్స్ అని అంటాం. ఇప్పుడు ఈ మోనోమర్స్ నుంచి పాలిమర్స్ ఎట్లా వచ్చాయి? సో దిస్ ప్రాసెస్ ఫ్రమ్ విచ్ the process from which polymers are formed from monomers is called polymerization అని అంటాం. ఇక్కడ ఎంజైమ్స్
ప్రభావం అనేది ఒకటి ఉంటుంది. ఎంజైమ్స్ ఎక్కడి నుంచి ఏర్పడతాయి? ప్రోటీన్స్ నుంచి ఏర్పడాలి. ప్రోటీన్స్ను కణాలు తయారు చేస్తాయి. అయితే ఈ ప్రోటీన్ సంశ్లేషణను నిర్దేశించేది ఏంటి? న్యూక్లిక్ యాసిడ్స్, కేంద్రక ఆమ్లాలు, ఆర్ఎన్ఏ అండ్ డిఎన్ఏ. అవి ఎట్లా వచ్చాయి? వాటిలో ఉండేవేంటి? బిల్డింగ్ బ్లాక్స్, పాలీన్యూక్లియోటైడ్స్. పాలీన్యూక్లియోటైడ్స్లో ఉండేవేంటి అంటే నైట్రోజన్ బేసెస్, అంటే న్యూక్లియోటైడ్స్. న్యూక్లియోటైడ్లో ఉండే ఏంటి? నైట్రోజన్ బేసెస్, ప్యూరిన్స్, పిరిమిడిన్స్, షుగరు, పెంటోస్ షుగర్ అండ్ ఫాస్ఫారిక్ యాసిడ్. ఇవి. సో అమైనో యాసిడ్స్, what do they form? They form polypeptides. They could have occurred when dry or highly concentrated monomers are heated. అంటే ఎట్లా వచ్చాయి ఈ పాలీపెప్టైడ్స్ అమైనో ఆమ్లం నుంచి అంటే ఈ డ్రై అండ్ హైలీ కాన్సన్ట్రేటెడ్ అమైనో యాసిడ్స్ని మనం వేడి చేసినప్పుడు, హీట్ చేసినప్పుడు అవి వచ్చినాయి అని అంటాడు. Then condensation reactions must have taken place, forming peptide bonds between amino acids. So, ఒక పాలీపెప్టైడ్లో ఎన్నో అమైనో ఆమ్లాలు ఉంటాయి. ద బాండ్ బిట్వీన్ టూ అమైనో యాసిడ్స్ ఈజ్ కాల్డ్ ఎ పెప్టైడ్ బాండ్ అని అన్నాం మనం. ఒక వాటర్ మాలిక్యూల్ తొలగిపోతుంది రెండు అమైనో ఆమ్లాలు రియాక్ట్ అయినప్పుడు. అలా పెప్టైడ్ బాండ్ ఏర్పడుతుంది. ఈ పాలీపెప్టైడ్స్ ఉన్నాయి, వచ్చాయి. అవే ప్రోటీన్స్ అణువులుగా ఏర్పడుతున్నాయి. అలాగే ఫాస్ఫోడైఎస్టర్ బాండ్స్ ఏర్పడుతున్నాయి మనకి న్యూక్లియోటైడ్స్లో. వాటి వల్ల పాలీన్యూక్లియోటైడ్స్ ఏర్పడుతున్నాయి మనకి. తర్వాత అర్లీ కెటలిస్ట్ ఎట్లా వచ్చాయి అని మనం చూసినట్లయితే ఈ క్లే మినరల్ పార్టికల్స్ విచ్ ఆర్ కాల్డ్ కోఎజర్వేట్స్ అని అన్నాం. క్లే మినరల్ పార్టికల్స్ ఆర్ కాల్డ్ కోఎజర్వేట్స్. వీటికి ఏం జరిగింది అని అంటే ద మాలిక్యూల్స్ అబ్జార్బ్ టు ది క్లే మినరల్ పార్టికల్స్ అండ్ గెట్ కాన్సన్ట్రేటెడ్. వీటి ఉపరితలానికి ఈ క్లే మినరల్ పార్టికల్స్ ఉపరితలానికి పరిసరంలో ఉండే కొన్ని అణువులు వచ్చి దానికి అతుక్కున్నాయి. క్లే పార్టికల్స్ కోఎజర్వేట్స్ మే హ్యావ్ బీన్ ఎసెన్షియల్ catalysts in the formation of polymers. ఈ పొలిమర్స్ నిర్మాణములో కెటలిస్టులు కావాలి, ఉత్ప్రేరకాలు కావాలి. ఆ ఉత్ప్రేరక పాత్ర నిర్వహించినవి ఏమిటి అంటే ఈ కోఎజర్వేట్స్ అని మనం అంటూ ఉన్నాం, మైక్రోస్ఫియర్స్ని కలిపి. ఇప్పుడు ఫస్ట్ పాలీన్యూక్లియోటైడ్స్ అని అన్నాం. మొట్టమొదటిగా వచ్చినటువంటి పాలీన్యూక్లియోటైడ్స్ ఏంటి? దే షో ఏ టెండెన్సీ టు కాపీ దెమ్సెల్వ్స్ బై యూజింగ్ కాంప్లిమెంటరీ బేస్ పెయిరింగ్ అని అన్నాం. మనం కేంద్రక ఆమ్లాల నిర్మాణం గురించి మనకు అవగాహన ఉన్నది. ఇప్పుడు డిఎన్ఏ ఉందనుకోండి, రెండు గొలుసులు ఉన్నాయి. ఈ స్పైరల్ స్టెయిర్ కేస్ మెల్లే ఉంటాయి. స్టెయిర్ కేస్ మెట్లు మనకి హైడ్రోజన్ బంధాలుగా ఉంటాయి. స్టెయిర్ కేస్ అంచులేమో మనకి పెంటోస్ షుగర్, ఫాస్ఫేట్ ఆల్టర్నేట్గా ఏర్పడతాయి మనకి. సో దిస్ ఫార్మేషన్ ఆఫ్ పాలీన్యూక్లియోటైడ్స్ was catalyzed by the presence of clay particles and metal ions. ఇవి catalysis చేశాయి. Now the single stranded polynucleotides must have been the equivalents to RNA అని అన్నాం. RNAకి సమానమైనటువంటివి ఈ సింగిల్ స్ట్రాండెడ్ ఒకే గొలుసు రూపంలో ఉన్నటువంటి పాలీన్యూక్లియోటైడ్ అనేది ఆర్ఎన్ఏకి సమానమైనటువంటిది అన్నాం. సో వీ కెన్ సే ఆర్ఎన్ఏ వాజ్ ద ఫస్ట్ ఫార్మ్డ్ హెరిడిటరీ మాలిక్యూల్ హ్యావింగ్ ద ఎబిలిటీ టు కాపీ ఇట్ సెల్ఫ్. మనం మామూలుగా ఏమనుకుంటాం, ముందు డిఎన్ఏ పుట్టింది అనుకుంటాం. కాదు, అది
ఆర్ఎన్ఏ ముందు వచ్చింది. ఈ ఆర్ఎన్ఏ దానంతటికి అదే స్వయం ద్విగుణీకృత. ఇట్ హ్యాస్ ద ఎబిలిటీ టు కాపీ ఇట్ సెల్ఫ్. దీంట్లో ఆర్ఎన్ఏ షోస్ ఎంజైమిక్ ప్రాపర్టీస్. ఆ ఎంజైమిక్ ప్రాపర్టీస్ కలిగినటువంటి ఆర్ఎన్ఏ నిర్మాణాలనే రైబోజైమ్స్ అని అన్నాం మనం. పాలీన్యూక్లియోటైడ్స్ ఆర్ వెరీ గుడ్ మాలిక్యూల్స్ ఎట్ స్టోరింగ్ అండ్ ట్రాన్స్మిట్టింగ్ ఇన్ఫర్మేషన్. ఈ సమాచారాన్ని నిల్వ చేయడంలోనూ ప్రసారం చేయడంలోనూ దిట్టలు ఏవి అంటే ఈ పాలీన్యూక్లియోటైడ్స్ అని అన్నాం. బట్ are you going to equate them to cells? No. They don't have the versatility of the cells to discharge all chemical functions. ఇప్పుడు గ్రేట్ పార్ట్నర్షిప్ అని అన్నాం. అంటే భాగస్వామ్యం, అతి గొప్ప భాగస్వామ్యం. దేనికి మధ్య? ఇట్ ఈస్ బిట్వీన్ ది పాలీన్యూక్లియోటైడ్స్ అండ్ ది పాలీపెప్టైడ్స్. దిస్ గ్రేట్ పార్ట్నర్షిప్, polypeptides can form complex three-dimensional proteins. Three-dimensional molecules, protein molecules వస్తాయి. Polypeptides are better at complex cell functions. Polypeptides అంటే ప్రోటీన్స్ అవుతాయి. ప్రోటీన్స్ అంటే ఎంజైమ్స్ని ఏర్పరుస్తాయి. ఈ ఎంజైమ్స్ లేనిదే కణాలు సంక్లిష్ట రసాయనిక చర్యలు జరపవు. కాబట్టి ఫర్ ద కాంప్లెక్స్ రియాక్షన్స్ ఇన్ ఏ సెల్ ద పాలీపెప్టైడ్స్ ప్లే ఏ పివటల్ రోల్ అని. సో ఏ పార్ట్నర్షిప్ మస్ట్ హ్యావ్ ఫార్మ్డ్ ఇన్ దోస్ డేస్ బిట్వీన్ ది polynucleotides and polypeptides. The polynucleotides directed the synthesis of polypeptides. It is not the polypeptides that directed the synthesis of polynucleotides. The reverse is the case. Polynucleotides directed the synthesis of polypeptides అంటే ప్రోటీన్స్. పాలీన్యూక్లియోటైడ్స్ ఎక్కడున్నాయి? కేంద్రక ఆమ్లాల రూపంలో ఉన్నాయి. The polynucleotides in the form of nucleic acid, DNA and RNA directed the synthesis of polypeptides which occur mostly as proteins. So today it is very clear to us that information flows from polynucleotides to polypeptides, but not the reverse way. And once the information is passed on from DNA to RNA, mRNA transcription, mRNA to rRNA, rRNA to tRNA, and then translation. The specific amino acid is placed at the specific position in the polypeptide chain as per the translation of the genetic code. So translation had thus started. Now, origin of RNA. It is likely that self-replicating polynucleotides slowly became established. Eppudu? By 3.5 billion years ago. Natural selection likely operated on these molecules just as it does on living organisms. And these molecules became more efficient in storage and transfer of information. So certain polynucleotides not only specified their own base sequences but directed the synthesis of polymers. So in present day organisms, RNA guides protein synthesis, which suggests that nucleotides of RNA were the first carriers of genetic information. కాబట్టి ఇక్కడ న్యూక్లియోటైడ్స్ ఆఫ్ ఆర్ఎన్ఏనే దే వర్ ద ఫస్ట్ క్యారియర్స్ ఆఫ్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్. అలా ఆర్ఎన్ఏ ముందు వచ్చింది డిఎన్ఏ కంటే. హెరిడిటరీ ఇన్ఫర్మేషన్ వాజ్ ప్రాబబ్లీ స్టోర్డ్ వేర్?
in the form of DNA. Why? DNA is more stable than RNA. RNA కంటే డిఎన్ఏకి స్థిరత్వం ఎక్కువ. అందుకని అనువంశిక సమాచారం ఎక్కువగా డిఎన్ఏలోనే స్టోర్ చేయబడి ఉంటుంది అని. సో ద ప్యాసేజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ RNA టు DNA might have been possible in nature, which is called reverse transcription. Just as you find reverse transcriptase enzyme in retrovirus, where genetic information flows from RNA to DNA. So the reverse transcriptase enzyme of the retrovirus shows this. So we are to believe that such a type of reverse transcription might have occurred in those days. అలా రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ ద్వారా ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏ వచ్చిందని మనం నమ్మడానికి రెట్రోవైరస్లో రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఉండడమే మనకు ఆధారము అనుకుంటున్నాం. యూ ఫైండ్ ఫార్మేషన్ ఆఫ్ మైక్రోస్ఫియర్స్ విచ్ ఆర్ నథింగ్ బట్ ప్రోటోబయాంట్స్. కోయాజర్వేట్స్ అండ్ మైక్రోస్ఫియర్స్ టుగెదర్ రిఫర్డ్ టు యాజ్ ప్రోటోబయాంట్స్ అంటాం. ఈ రెంటిని కలిపి అంటే ప్రోటోబయాంట్స్ అంటే ఆదిమ జీవాణువులుగా పరిగణించబడుతూ ఉన్నాయి. ఎందుకు జీవాణువులు అన్నామంటే స్వతహా ద్విగుణీకృత శక్తి కలిగి ఉన్నాయి. రిప్లికేషన్ జరిగింది, న్యూక్లియర్ ప్రోటీన్స్తో ఏర్పడ్డాయి అవి. సింథసిస్ ఆఫ్ ఎమైనో యాసిడ్స్ ఈజ్ జస్ట్ ఎ ఫస్ట్ స్టెప్, మనకి మొదటి మెట్టే. Sidney Fox heated a mixture of 18 amino acids at a temperature of 160 to 200 degrees Celsius for varying periods of time. ఆయనకి ఏమొచ్చాయి? He obtained stable protein-like molecules, which he referred them as proteinoids అన్నాం. ప్రోటీనాయిడ్స్ అనేటటువంటివి వచ్చాయి. ఆయన 18 అమైనో యాసిడ్స్ మిక్స్చర్ని వేడి చేశాడు 160 to 200 degrees Celsiusకి. అప్పుడు కొన్ని స్టేబుల్ మాలిక్యూల్స్ ఆయనకి వచ్చాయి. ప్రోటీన్ లైక్ మ్యాక్రో మాలిక్యూల్స్, తోడాణువులు, వాటికి ప్రోటీనాయిడ్స్ అన్నాడు. వెన్ ద ప్రోటీనాయిడ్ మెటీరియల్ వాజ్ కూల్డ్, చల్లబరిచాడు, అండ్ ఎగ్జామిన్డ్ దెమ్ అండర్ ద మైక్రోస్కోప్, సూక్ష్మదర్శిని కింద చూశాడు. వాట్ డిడ్ హీ అబ్జర్వ్? హీ అబ్జర్వ్డ్ small spherical units that had arisen from proteinoid aggregations. Small spherical molecules that had aggregated from proteinoid molecules. Proteinoids అన్నీ గుమిగూడటం వల్ల వచ్చినటువంటి ఈ సూక్ష్మ గోళాలు, వాటిని మైక్రోస్ఫియర్స్ అని అన్నాడు. దే రిజెంబుల్ ది సింపుల్ బ్యాక్టీరియాను పోలి ఉన్నాయి అని. కాబట్టి మీరు ఒక ప్రశ్న వేస్తే, వెన్ డిడ్ ద ఫస్ట్ నాన్ సెల్యులార్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ అపియర్డ్ అంటే ఎగ్జాక్ట్లీ 3 billion years ago the first non-cellular forms of life appeared in the form of these microspheres. They could have been giant self-replicating molecules, nuclear proteins-తో ఏర్పడ్డాయి అవి. The phospholipids form lipid bilayer around them when they are surrounded by water. నీటిలో ఉంది. ఎక్కడ జీవం ఆవిర్భవించింది అంటే నీటిలో ఆవిర్భవించింది అని. నాట్ ఆన్ ల్యాండ్. ఎప్పుడు అంటే 3 billion years ago అని. యు క్యాచ్ ద పాయింట్. ఎప్పుడు అంటే ఈ న్యూక్లియర్ ప్రోటీన్ పార్టికల్ చుట్టూ ఒక బైలైపిడ్ లేయర్ ఏర్పడింది ఫాస్ఫోలైపిడ్స్ ద్వారా. దట్ హ్యాడ్ ఇన్ ఎ వే సెపరేటెడ్ దెమ్ ఫ్రమ్ ది సరౌండింగ్ ఎన్విరాన్మెంట్. డియర్ స్టూడెంట్స్, సో ఫార్ you learnt the chemical evolution up to the formation of protobionts, that is microspheres and coadjuvants.